పురాణ గాథల్లో మనకు తెలుసు, రుగు మహర్షి అనే వ్యక్తి మహాసాత్వికుడు అని పేరు పొందినటువంటి వాడు అంటండి. ఆయన్ని భూలోకంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి పంపిస్తారు. ఎందుకు? కాంప్రమైజ్, రాజీ చేయటానికి. కానీ ఎంతటికి కూడా ఈయనకి దైవ దర్శనం కాకపోతూ ఉంటే పుట్టుకతోనే ఉన్నది చూస్తారా. దావీదు భక్తుడు అంటాడు, నేను పాపంలో పుట్టినాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించును, నాలో మంచి ఏమీ లేదు, నాలో నీకు ఆయాస్కరమైనటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి, మంచి మార్గం లేదు, మంచి మార్గం నన్ను నడిపించు, నేను పుట్టుకతోనే పాపిని, జన్మంతోనే పాపిని అని చెప్తున్నాడు చూస్తారా. ఆ జన్మ పాపము, ఆ బుద్ధి ఆ వ్యక్తికి వచ్చేసి వెంటనే చరిత్రలో రాయబడింది. భగవంతుడిని ఎద మీద తన్నాడు, గుండెల మీద తన్నాడని కవీశ్వరులు చక్కగా రాసినారండి.